హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్న దానిపై వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. కంపల్సరీగా వీడియో అయితే రైతులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్కి అయితే డబ్బులు అనేది పెంచుతున్నారని అయితే వస్తున్నాయి వార్తలు. దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు. ఇక ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ ఏడాది మేలో లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా. దీనికి ముందు ప్రభుత్వం రైతులకు పెద్దపీట అయితే వేయనుంది. పీఎం కిసాన్ యోజన యొక్క తదుపరి విడత మొత్తం అయితే లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క అమౌంట్ కోసం ఎప్పుడు అనేది రిలీజ్ చేస్తున్నారు అనేది అయితే కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ యొక్క సమాచారానికి చూసుకున్నట్టయితే గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 3 సార్లు 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో వేస్తుంది కదా. సో ఇప్పుడు ఆ మొత్తాన్ని ఈ 8,000కు పెంచనుందని అనేది అయితే సమాచారం రావడం జరిగింది. సో మీడియా కథనాల ప్రకారం మనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు వాయిదా మొత్తాన్ని 8,000కు పెంచుతుందని అయితే కూడా భావిస్తున్నారు. సో మనకు ఈ 8,000 రూపాయల చొప్పున అంటే 4 సార్లు ఇవ్వనుందని అయితే పలు జాతీయ వార్తలు అయితే సంస్థలు అయితే కథనాలు అయితే ప్రచురిస్తున్నారు. మరియు రాబోయే లోక్సభ ఎన్నికలు ముందే ఈ యొక్క పెంపు ఉండే అవకాశం ఉందని అయితే తెలిపారు. దీంతో పాటు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉందని అయితే కూడా పేర్కొన్నారు. కేంద్రం తన మనకు స్లాగ్ ఫిష్ డైరెక్టర్ బెనిఫిషియర్ కింద అయితే కూడా ఈ స్కీము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా పథకం కింద 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు వాయిదాలు చెల్లింపు మొత్తాన్ని పెంచాలని అయితే యోచిస్తున్నారు నివేదిక అయితే పేర్కొన్నారు. సో దీంతో 16వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే ఇంకా వెల్లడి కాలేదు. కానీ మీడియా కథనాల అయితే నమ్మితే కనుక ఈ ఏడాది వాయిదాలు చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి మార్చిలో అయితే విడుదల కావచ్చు అని అయితే చెప్తున్నారు. సో మరి ఈ యొక్క దీనికి సంబంధించి మీకు అప్డేట్ చూసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఈ యొక్క వెబ్సైట్కి అయితే సంప్రదించి మీ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో మీరు కూడా పథకంలో అనుసంధించబడి చూసుకున్నట్టయితే మీ స్టేటస్ని తనిఖీ చేయాలనుకుంటే కనుక మీరు పథకం అధికారిక వెబ్సైట్ అయితే అంటే pmkisan.gov.inకి వెళ్ళి అయితే కూడా ఈ యొక్క అంటే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు నో యువర్ స్టేటస్ అని అయితే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై స్క్రీన్ పై చూస్తున్నట్టయితే ఇక్కడ క్యాప్చా కోడ్ని అయితే మనము ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మీరు గెట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆపై మీ మొబైల్ నెంబర్కి అయితే వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మనకు సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ముందు స్క్రీన్ పై మీ స్థితిని చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఈకేవైసీ స్థితి, అర్హత, ల్యాండ్ సైడింగ్ తనిఖీలు చేయాలని మరియు అంటే వాటి పక్కన ఏమి రాయబడిందో చూడాలి. సో ఈ 3 లేదా వాటికి ఏదైనా ఒకదానికి ఉంటే కనుక నో యువర్ ఆప్షన్ అనేది చూసుకుంటే, ఒకవేళ మీకు నో అనే ఆప్షన్ ఉంటే కనుక మీరు మీ యొక్క అప్డేట్ అనేది అయితే రీఫిల్ చేయాలి. ఒకవేళ ఎస్ అనేది అంటే అవును అనేది ఉంటే కనుక మీకు పెండింగ్ పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్నట్టయితే ఉంటుంది. అదేవిధంగా అర్హత ఉండి వెయిట్ అయితే చేస్తున్నట్టుగా అయితే కూడా చూపిస్తుంది. సో ఒక్కసారి అయితే మనకు అంటే సెంట్రల్కి సంబంధించిన వెబ్సైట్ pmkisan.gov.inలో మీరైతే సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. సో ఆ యొక్క వెబ్సైట్ అనేది మీరు క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా మీ ఫోన్ నెంబర్తో అయితే డీటెయిల్స్ అనేది అయితే తెలుసుకోవచ్చు. మీకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న పీఎం కిసాన్ డబ్బులు అనేది వస్తున్నాయా లేదా, లేకపోతే పెండింగ్ అనేది ఉందా లేదా అన్న దానిపై పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇదండి లేటెస్ట్ పీఎం కిసాన్కి సంబంధించి 8,000 రూపాయలు అనేది ఇస్తున్నారా, 6,000 రూపాయలు అనేది ఇస్తారా అన్న దానిపై క్లారిటీ. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.